ఇండియాలో అత్యంత కరుడుగట్టిన నేరస్తుడిగా పేరు పొందిన వీరప్పనిచ్చిన ఒక ఇంటర్వ్యూ స్టార్ హీరోయిన్ జీవితాన్ని అతలాకుతలం చేసింది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీ నుంచే కనుమరుగయ్యేలా చేసింది. స్టార్ హీరోయిన్లలో ప్రత్యేకంగా వినిపించే పేరు సుకన్య గారి జీవితం దాదాపు ఆ ఇంటర్వ్యూ తర్వాత కనుమరుగైపోయింది. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, విజయకాంత్ వంటి సూపర్ స్టార్లతో వరుసగా సినిమాలు చేశారు సుకన్య. 1996లో చేసిన కొన్ని ఆరోపణలు 3.5 దశాబ్దాల పాటు కోర్టుల్లో న్యాయ పోరాటానికి దారితీశాయి. స్టార్ హీరోయిన్ సుకన్య జీవితంలో అసలు ఏం జరిగింది? దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆమెకు ఎలా న్యాయం జరిగింది? అసలు ఆ కథ వెనుకున్న నిజాలేంటి? అయితే డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో పుదునెల్లు పుదునాథ్ సినిమాతో సుకన్య సినిమాల్లోకి వచ్చారు. చాలా తక్కువ కాలంలోనే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందారు. విజయకాంత్తో చిన్న గౌండర్ సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా సుకన్యకు వచ్చింది. కమల్ హాసన్తో మహానది, ఇండియన్, మోహన్ లాల్తో చంద్రలేఖ, మమ్ముట్టితో సాగరం సాక్షి, సత్యరాజ్, శరత్ కుమార్, జయరాం, ప్రభు వంటి స్టార్ హీరోలతో కూడా వరుసగా హిట్లు కొట్టారు సుకన్య. అంతేకాదు ఆమె ఒక గొప్ప భరతనాట్య కళాకారిణి కూడా. రష్యాలోని క్రెమ్లిన్ స్క్వేర్ లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ సమక్షంలో ప్రదర్శన ఇచ్చిన అరుదైన గౌరవం కూడా సుకన్యకు దక్కింది. అన్నీ అద్భుతంగా సాగుతున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది సుకన్య గారి జీవితంలో. గంధప్ చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ప్రముఖ జర్నలిస్ట్ నక్కీరన్ గోపాల్కు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ అప్పటి మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడితో హీరోయిన్ సుకన్యకు సంబంధం ఉందని కొన్ని ఆరోపణలు చేశాడు. సుకన్య మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా నిరాధారమని ఖండించారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీశాయని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీశాయని ఆమె వాదించారు కూడా. దీంతో 1996లోనే సంబంధిత టీవీ ఛానల్ పై ఆమె పరువు నష్టం దావా వేశారు. కానీ ఆ కేసు అంత త్వరగా ముగియలేదు. దాదాపు 30 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం కొనసాగింది ఇండియాలో. ఈ వివాదం తర్వాత సుకన్య గారి కెరీర్లో పెద్ద మార్పులు జరిగాయి. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా కనిపించిన ఆమె క్రమంగా చిన్న చిన్న సినిమాలకు పరిమితమయ్యారు. ఇక తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. 2002లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు సుకన్య. కానీ వివాహమైన ఏడాదిలోనే ఇద్దరు విడిపోయారు. తర్వాత ఆమె తిరిగి భారత్కు వచ్చి మళ్ళీ నటిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ వివాదం, కోర్టు కేసులు, వ్యక్తిగత సమస్యలు ఆమె జీవితంపై ప్రభావం చూపాయని అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి. 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ టీవీ ఛానల్ 10 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆ తర్వాత తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ప్రసారం చేసిన విషయాలను ధృవీకరించే బాధ్యత మీడియాపై ఉందని, అపకీర్తి కలిగించే ఆరోపణలను నిర్ధారించకుండా ప్రసారం చేయడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దాదాపు 3 దశాబ్దాల తర్వాత సుకన్యకు న్యాయం జరిగినట్టయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఆ తర్వాత వివాదాలు, దశాబ్దాల పాటు సాగిన న్యాయ పోరాటం, చివరికి నిజమేంటో తెలియడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. సుకన్య గారి కథ పేరు, ప్రతిష్ట ఎంత విలువైనవో, మాటలు ఎంతటి ప్రభావం చూపగలవో గుర్తు చేసే ఒక ఉదాహరణగా నిలిచిపోయింది.